హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్నాస్ ఎపిసోడ్ 565. ఈరోజు డేట్ సెప్టెంబర్ 21, 2020. ఫ్రెండ్స్, ఈరోజు రియల్మీ మన ఇండియాలో రియల్మీ నార్జో 20 సిరీస్ని లాంచ్ చేస్తుంది. రియల్మీ నార్జో 20 ప్రో మాత్రం సూపర్ ప్రైస్లో తీసుకొచ్చారు. వీటి 3 ఫోన్స్ గురించి ఫుల్ డీటెయిల్స్ నేను సపరేట్గా ఒక వీడియో రూపంలో చేస్తాను. ఎవరైతే ఆ వీడియో మిస్ అయ్యారో ఇక్కడ కార్డ్స్లోనూ అలాగే కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, ఒకసారి చెక్ చేయండి. అలాగే ఆ వీడియోని కొంచెం లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఇక ఈరోజు కూడా మనకి చాలా ఇంట్రెస్ట్ న్యూస్ ఉన్నాయి. న్యూస్ చివరికి చూడండి, లైక్ చేయండి. మనం ఏదైతే లైక్స్ టార్గెట్ అనుకుంటున్నామో 6,000 లైక్స్ రీచ్ అలా చూడండి. ఎవరైతే ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదు, కింద ఒక సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, దాని మీద ట్యాప్ చేసి వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ మన ఛానల్ కొంచెం పరిచయం చేయండి. ఇక ఈరోజు మన టెక్నీషియన్ అనేది చూసేద్దాం. ఫస్ట్ మనకి రియల్మీ నుంచి రియల్మీ ఈరోజు మన ఇండియాలో రియల్మీ నార్జో 20 సిరీస్ని లాంచ్ చేస్తుంది కదా. ఈ లాంచ్ ఈవెంట్లోనే వీళ్ళు రియల్మీ UI 2.0 కూడా అఫీషియల్గా అనౌన్స్ చేశారు. ఈ రియల్మీ UI అనేది రియల్మీ ఇప్పటివరకు లాంచ్ చేసిన అన్ని మొబైల్స్లో ఓన్లీ కొన్ని మొబైల్స్కి మాత్రం వీళ్ళు రోల్అవుట్ అయితే చేస్తున్నారు. కొన్ని పాత మొబైల్స్కి అయితే వీళ్ళు అప్డేట్ని ఇవ్వట్లేదు. అది కూడా ఇప్పుడు వీళ్ళు లాంచ్ చేసిన మొబైల్స్ అన్నిటి కూడా 3 డిఫరెంట్ షెడ్యూల్స్ ప్రకారం వీళ్ళు అప్డేట్ని రోల్అవుట్ చేయబోతున్నారు. ఫస్ట్ బ్యాచ్ డివైస్కి మాత్రం ఈ మంత్ 24వ తారీఖు నుంచే బీటా టెస్టింగ్ అనేది స్టార్ట్ చేయబోతున్నారు. అరౌండ్ ఒక 6 మొబైల్స్కి వీళ్ళు ఈ అప్డేట్ని రోల్అవుట్ చేయబోతున్నారు. కొన్ని మొబైల్స్కి మనకి Q1 2020లోను, అలాగే మిగతా మొబైల్స్కి పాత మొబైల్స్కి మాత్రం Q2 2020లో మాత్రం ఈ అప్డేట్ని రోల్అవుట్ చేయబోతున్నారు. ఇక మనకి ఫస్ట్ బ్యాచ్ అంటే ఈ మంత్ 24వ తారీఖున స్టార్ట్ కాబోతున్న బీటా టెస్టింగ్లో మాత్రం ఆల్రెడీ మనకి రియల్మీ X50 ప్రోకి మాత్రం స్టేబుల్ అప్డేట్ని రోల్అవుట్ చేస్తారు. ఆ తర్వాత రియల్మీ X2 ప్రో, రియల్మీ 7 ప్రో, అలాగే రియల్మీ 7, అలాగే రియల్మీ నార్జో 20 ప్రో ఈ మొబైల్స్కి మాత్రం ఫస్ట్ బ్యాచ్లో అప్డేట్ అనేది రోల్అవుట్ చేస్తారు. ఇక సెకండ్ బ్యాచ్లో అప్డేట్ మాత్రం Q1 2020లో వీళ్ళు రోల్అవుట్ చేస్తారు. అంటే జనవరి, ఫిబ్రవరి, మార్చ్ ఆ టైంలో వీళ్ళు రోల్అవుట్ చేస్తారు. దీంట్లో మనకి రియల్మీ X3, రియల్మీ X3 సూపర్ జూమ్, రియల్మీ X2, రియల్మీ 6, రియల్మీ 6i, నార్జో 10, నార్జో 10A, అలాగే రియల్మీ C12, C15, C3లో ఉంటుంది. ఇక లాస్ట్ బ్యాచ్లో మాత్రం కొన్ని పాత మొబైల్స్ వీళ్ళు అప్డేట్ రోల్అవుట్ చేస్తున్నారు. సో దీంట్లో మనకి Q2 2020 అంటే మనకి ఏప్రిల్, మే, జూన్లో వస్తుంది అనమాట. జనవరి, ఫిబ్రవరి, మార్చ్ అంటే ఏప్రిల్, మే, జూన్లో ఈ అప్డేట్ అనేది వస్తుంది. సో దీంట్లో మనకి రియల్మీ X, రియల్మీ XT, రియల్మీ 5 ప్రో, రియల్మీ 3 ప్రో, అలాగే నార్జో 20A ఈ మొబైల్స్కి మాత్రం Q2 2020లో అప్డేట్ని రోల్అవుట్ చేయబోతున్నారు. మిగతా మొబైల్స్ అంటే ఇక్కడ లిస్ట్లో లేని మొబైల్స్కి మాత్రం అప్డేట్ రాదని వీళ్ళు కన్ఫర్మేషన్ కూడా ఇచ్చినట్టు తెలుస్తుంది. నెక్స్ట్ మనకి రియల్మీ నుంచి రియల్మీ నెక్స్ట్ మంత్లో అంటే ఈ మంత్ చివరిలో కానీ లేదంటే నెక్స్ట్ మంత్ స్టార్టింగ్లో కానీ మన ఇండియాలో స్మార్ట్ వాచ్ లాంచ్ అయిపోతుంది కదా, రియల్మీ ఎస్ కానీ రియల్మీ ఎస్ ప్రో కానీ. సో దీంతో పాటు ఒక సెల్ఫీ ట్రైపాడ్ని కూడా వీళ్ళు లాంచ్ అయిపోతున్నట్టు తెలుస్తుంది. అంటే షామీ వాళ్ళు దాదాపు ఒక 2 years బ్యాక్ మన ఇండియాలో లాంచ్ చేశారు. ఒక సెల్ఫీ కమ్ ట్రైపాడ్ స్టిక్ లాగా ఉంటుంది. సెల్ఫీ స్టిక్ ప్లస్ ట్రైపాడ్ 2 ఉంటాయి. సో ఇది కూడా వీళ్ళు లాంచ్ చేయబోతున్నట్టు తెలుస్తుంది. అలాగే రియల్మీ ఈరోజు బంగ్లాదేశ్లో రియల్మీ C17 లాంచ్ చేస్తుంది. సో ఇది 13,000 రూపాయల బడ్జెట్లో వీళ్ళు అక్కడ లాంచ్ చేశారు. అంటే మన ఇండియన్ కరెన్సీలోకి మార్చిన తర్వాత 13,000. కాకపోతే మన ఇండియాలో అంత అయితే ఉండే అవకాశం అయితే లేదు. కానీ స్పెసిఫికేషన్స్ పరంగా మాత్రం ఇది చూడటానికి బాగానే ఉంది. అలాగే ఇదే ఫోన్ మనకి OnePlusలో కూడా క్లోవర్ అనే పేరుతో కూడా వచ్చే అవకాశం అయితే ఉంటుందని తెలుస్తుంది. సో దీని గురించి కొన్ని డౌట్స్ అయితే ఉన్నాయి. ఆల్మోస్ట్ ఇదే స్పెసిఫికేషన్స్తో వస్తుంది, కానీ డిజైన్లో కొంచెం అటు ఇటు మార్పులు అయితే జరిగే అవకాశం అయితే ఉంటుంది. ఇంకా దీంట్లో మనకి 6.5 inches HD+ డిస్ప్లే ఉంటుంది. 90Hz రిఫ్రెష్ రేట్తో వస్తుంది. అలాగే Qualcomm Snapdragon 460 ప్రాసెసర్ యూజ్ చేస్తారు. అలాగే 6GB ర్యామ్ ఉంటుంది, 128GB ఇంటర్నల్ మెమరీ ఉంటుంది. బ్యాక్ సైడ్ మనకి 4 కెమెరా ఉంటాయి. మెయిన్ కెమెరా 13 MP కెమెరా, రెండోది 8 MP అల్ట్రా వైడ్, మూడోది 2 MP బ్లాక్ అండ్ వైట్, అలాగే 2 MP మ్యాక్రో లెన్స్ లాగా ఉంటుంది. ఫ్రంట్ సైడ్ మనకి 8 MP సెల్ఫీ కెమెరా ఉంటుంది. 5000 mAh బ్యాటరీ ఉంటుంది. 18 వాట్స్ సపోర్ట్ చేసే ఛార్జర్ అయితే వీళ్ళు బాక్స్లో ఇస్తారు. సో దీంట్లో 6GB ప్లస్ 128GB వేరియంట్ మన ఇండియన్ కరెన్సీలోకి మార్చుకున్న తర్వాత చూస్తే 13,800 వరకు అయితే ఉంటుంది. కాకపోతే మన ఇండియాలో 10 నుంచి 12,000 రూపాయల బడ్జెట్లో ఏమన్నా లాంచ్ చేసే అవకాశం అయితే ఉంటుంది. ఇది అక్టోబర్లో మన ఇండియాలో లాంచ్ కాబోతున్నట్టు తెలుస్తుంది. నెక్స్ట్ మనకి ఇన్ఫినిక్స్ నుంచి ఇన్ఫినిక్స్ ఈరోజు పాకిస్తాన్లో ఇన్ఫినిక్స్ హాట్ 10 అనే ఒక బడ్జెట్ మొబైల్ని లాంచ్ చేస్తుంది. HD డిస్ప్లే ఉంటుంది. అలాగే G70 ప్రాసెసర్ యూజ్ చేస్తారు. 5000 mAh ఏమో బ్యాటరీ ఉంటుంది. సో దీని ప్రైస్ అరౌండ్ మన ఇండియన్ కరెన్సీలోకి మారిస్తే 9,000 రూపాయల బడ్జెట్లో వీళ్ళు లాంచ్ చేస్తారు. క్వాడ్ కెమెరా సెటప్తో వస్తుంది. ఇది నెక్స్ట్ మంత్లో మన ఇండియాలో లాంచ్ చేసే అవకాశం అయితే ఉంటుంది. మన ఇండియా కూడా వస్తుంది హాట్ 10 సిరీస్. ఈ నెక్స్ట్ మంత్లో అంటే అక్టోబర్లో మనం చూసే అవకాశం అయితే ఉంటుంది. అలాగే ఇన్ఫినిక్స్ అతి త్వరలోనే మన ఇండియాలో 2 ఆడియో ప్రొడక్ట్స్ని తీసుకురాబోతుంది. ఒకటేమో రెగ్యులర్ వైర్ ఇయర్ ఫోన్స్, వెరీ బేసిక్ లెవెల్ ఇయర్ ఫోన్స్ తీసుకురాబోతున్నారు. అరౌండ్ ఒక 500 రూపాయల బడ్జెట్లో ఏమైనా తీసుకురావచ్చు. ఇక రెండోది మాత్రం యాపిల్ ఎయిర్పాడ్ స్టైల్లో ఉండే ఒక TWS బడ్స్ని లాంచ్ చేయబోతున్నారు. మనకి
షామీలో ఎంఐ ట్రూ వైర్లెస్ ప్రో ఉంది కదా, ఎంఐ ఎయిర్ ప్రో ఉంది కదా, సో దాని లాంటి డిజైన్ స్టైల్తో తీసుకురాబోతున్నారు. కొంచెం డిజైన్ కూడా అలాగే ఉంది చూడటానికి. సో ఇది కొన్ని ఇమేజెస్ అయితే ఆన్లైన్లో లీక్ అయిపోయినాయి. మరి ఇది మనకి మేబీ ఈ మంత్ చివరిలో కానీ నెక్స్ట్ మంత్లో మనం ఏమైనా ఎక్స్పెక్ట్ చేసే అవకాశం అయితే ఉంటుంది. నెక్స్ట్ మనకి OnePlus నుంచి OnePlus అఫీషియల్గా నిన్న కన్ఫర్మ్ చేసింది OnePlus 8T అనేది అతి త్వరలోనే మన ఇండియాలో లాంచ్ కాబోతున్నట్టు. ఐపీఎల్లో కూడా దీనికి సంబంధించిన యాడ్స్ కూడా వేస్తున్నారు. అలాగే దీనికి సంబంధించిన టీజరు అలాగే లాంచ్ పేజ్ ఇవన్నీ కూడా మనకి అమెజాన్ వెబ్సైట్లో కూడా తీసుకొచ్చారు. కాబట్టి అక్టోబర్ 14 అనేది ఎక్స్పెక్టెడ్ డేటు. అంతకంటే ముందు వస్తుందా లేకపోతే అదే రోజు వస్తుందా అనేది మనకి అతి త్వరలోనే అర్థమవుతుంది. నెక్స్ట్ మనకి షామీ నుంచి షామీ ఈరోజు ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ని తీసుకొచ్చింది. అంటే మొబైల్ స్టోర్ ఆన్ వీల్స్ అనమాట. అంటే మనకి టిఫిన్ సెంటర్లో ఉంటాయి కదా, మొబైల్ టిఫిన్ సెంటర్లో లేకపోతే మొబైల్ కూరగాయల బండ్లు ఉంటాయి కదా, అలాగా వీళ్ళు కొన్ని ఏరియాస్కి వెళ్ళి ఆ ఫోన్స్ అలాగే వాళ్ళ షామీ ప్రొడక్ట్స్ ఏవైతే ఉంటాయో అవి అమ్ముకొని మళ్ళీ సాయంత్రానికి వస్తాయి అనమాట. ఎంఐ స్టోర్ ఆన్ వీల్స్ అనే పేరుతో ఒక వెరైటీ కాన్సెప్ట్ని వీళ్ళు తీసుకొచ్చారు. ఇది ఎందుకంటే రిమోట్ ఏరియాస్ని కవర్ చేయడం కోసం వీళ్ళు ఈ కాన్సెప్ట్ని తీసుకొచ్చినట్టు తెలుస్తుంది. అంటే ఎక్కడికైతే మనకి ఆన్లైన్ ఎక్కువగా వెళ్ళదు, అంటే ఇంటర్నెట్ అనేది ప్రాపర్గా ఉండదు, అలాగే ఆఫ్లైన్ స్టోర్స్ ఎక్కువగా రీచ్ కాలేవో అలాంటి ఏరియాస్ని కవర్ చేయడం కోసం ఇది ఒక ఎంఐ స్టోర్ ఆన్ వీల్స్ అనే కాన్సెప్ట్తో వీళ్ళు కొన్ని వెహికల్స్ని తీసుకొచ్చారు. ఇది ప్రజెంట్గా ఛత్తీస్గఢ్లో ఉన్న కొన్ని రిమోట్ ఏరియాస్ని వీళ్ళు కవర్ చేస్తున్నట్టు తెలుస్తుంది. ఇంకా ఫ్యూచర్లో చాలా స్టేట్స్లో కూడా చాలా రిమోట్ ఏరియాస్లో వీటిని తీసుకొచ్చే అవకాశం అయితే ఉంటుందని తెలుస్తుంది. నెక్స్ట్ మనకి వడాఫోన్ ఐడియా నుంచి అంటే వి ఈరోజు ఒక ఇంట్రెస్టింగ్ ఆఫర్ని అనౌన్స్ చేస్తుంది. 1 year పాటు మీకు G5 ప్రీమియం వీళ్ళు ప్రొవైడ్ చేయబోతున్నారు ఒక 5 రీఛార్జ్ ప్లాన్ల మీద. ఒకవేళ మీరు ఆ నెట్వర్క్ వాడుతుంటే ఈ రీఛార్జ్ ప్లాన్లో ఏదైనా ఒకటి మీరు సెలెక్ట్ చేసుకుంటే మీకు 1 year పాటు G5 అనేది ప్రీమియం మెంబర్షిప్ వీళ్ళు ఫ్రీగా ఇస్తారు. వన్స్ రీఛార్జ్ చేసుకున్న తర్వాత మీకు ఒక మెసేజ్ వస్తుంది. ఆ మెసేజ్లో ఒక లింక్ ఉంటుంది. ఆ లింక్ ఓపెన్ చేసి G5 యాప్ని డౌన్లోడ్ చేసుకొని అక్కడ మీరు రిజిస్టర్ చేసుకుంటే సరిపోతుంది. వీళ్ళు తీసుకొచ్చిన ప్లాన్స్ మనకి 355, 405, 595, 795, 2595 ఈ 5 ప్లాన్స్లో ఈ G5 ప్రీమియం ఫీచర్ని వీళ్ళు తీసుకొచ్చినట్టు తెలుస్తుంది. ఒకసారి చెక్ చేయండి. మీరు ఒకవేళ నెట్వర్క్ వాడుతుంటే మీకు ఇది బాగా యూజ్ అవుతుంది. ఇక లాస్ట్ మనకి వాట్సాప్ నుంచి వాట్సాప్కి సంబంధించిన ఒక మేజర్ అప్డేట్ అనేది మనకి ఈ మంత్లోనే రాబోతున్నట్టు ఈరోజు ఒక కన్ఫర్మేషన్ అనేది వచ్చింది. వాట్సాప్ బీటా ఇన్ఫో ఛానల్ చెప్పిన దాని ప్రకారం మల్టిపుల్ లాగిన్స్ అనేది ఈ ఆల్మోస్ట్ టెస్టింగ్ అనేది కంప్లీట్ అయిపోయింది. మేబీ నెక్స్ట్ బీటా వెర్షన్స్లో ఏమైనా వీళ్ళు రోల్అవుట్ చేయొచ్చు. అంటే ఈ మంత్లోనే మనకి రోల్అవుట్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. మల్టిపుల్ లాగిన్లో మీరు 4 డివైస్లో ఎట్ టైం లాగిన్ అయితే అవ్వచ్చు. అంటే మీ ఫోన్లో కాకుండా ఇంకొక 3 డివైస్లో మీరు లాగిన్ అవ్వచ్చు. అది మ్యాక్బుక్ కావచ్చు, డెస్క్టాప్ పీసీ కావచ్చు, ల్యాప్టాప్ కావచ్చు, లేదంటే ఇంకొక ఏదైనా ఫోన్ కావచ్చు. సో దేంట్లో అయినా సరే 4 డివైస్లో మీరు లాగిన్ అయ్యే ఫీచర్ మనకి ఈ మంత్ ఎండింగ్లోనే రాబోతున్నట్టు తెలుస్తుంది. ఇది ఆల్మోస్ట్ ఆల్ టెస్టింగ్ కంప్లీట్ అయిపోయింది. అలాగే దీంతో పాటు మీకు మల్టిపుల్ అకౌంట్స్కి మల్టిపుల్ వాల్పేపర్ చేంజ్ చేసుకునే ఫీచర్ కూడా మీకు అతి త్వరలోనే రాబోతున్నట్టు వీళ్ళు చెప్తున్నారు. మేబీ ఈ మంత్ చివరిలోనే మనం ఈ అప్డేట్ ఎక్స్పెక్ట్ చేసే అవకాశం అయితే ఉంటుంది. ఇక ఈరోజు యాప్ ఆఫ్టర్లో మీకు ఒక మంచి హెల్త్ జర్నల్ గురించి చెప్తాను. అంటే మీరు మీ హెల్త్ కండిషన్ ఎలా ఉందని మీరు ప్రతిరోజు మీ డైట్ అలాగే మీకు సంబంధించిన వర్కౌట్స్ ఇవన్నీ కూడా దీంట్లో రాసుకునే ఒక ఇంట్రెస్టింగ్ హెల్త్ డైరీ లేదంటే హెల్త్ జర్నల్ అనమాట. దీని పేరు కోరిలేట్. దీని ప్రైస్ ₹200. ఇది ఈ రోజు నుంచి ఒక్కరోజు మాత్రమే ఫ్రీగా సేల్లో ఉంటుంది. రేటింగ్ 4.2 ఉంది. సైజు 5 MB వరకు ఉంటుంది. డౌన్లోడ్స్ కూడా బాగానే ఉంది. లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, ఒకసారి చెక్ చేయండి. సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ టెక్ న్యూస్ నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మన ఛానల్ ఎప్పుడు సపోర్ట్ చేస్తున్నాం. దిస్ ఈజ్ రఫీ సైనింగ్ ఆఫ్. జై హింద్.